భరణి వ్లాగ్స్ మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ పుదీనా టమాటా పచ్చడి అండి. చాలా బాగుంటుందండి. పుదీనా హెల్త్ కూడా చాలా మంచిది. ఇది చపాతీలోకి, కర్రీలోకి, డిన్నర్లోకి చాలా బాగుంటుంది. మనకు కర్రీస్ లేకపోయినా ఈ టమాటా పచ్చడితోటి మనం రైస్ మొత్తం తినేయచ్చండి. ఈ టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పుదీనా టమాటా పచ్చడికి కావలసిన పదార్థాలు: 8 మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి, కొన్ని పల్లీలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడ ఉప్పు, పుదీనా, 2 రెక్కలు చింతపండు, వెల్లుల్లిపాయలు 2. ఈ పదార్థాలతోటి మనం పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు ఇలాగ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని చిన్న సైజు బాగానే పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేయించుకోవాలి. పాత్ర వేడైన తర్వాత దీనిలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. ఒక్కసారి ఇలా కలపాలండి. ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గనిద్దామండి. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు, పుదీనా రెమ్మలు, 2 చింతపండు రెమ్మలు, ఎల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలిపి మరి కొంతగా మగ్గనివ్వాలండి. ఇది బాగా ఉడకాలండి ఈ ఆయిల్లో. అప్పుడే టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తొందరగా ఉడకడానికి మనం పైన మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి. మంటను నేను మీడియం సైజులో పెట్టుకున్నానండి. టమాటాలు బాగా ఉడుకుతున్నాయండి. ఇంకొక నిమిషం నేను ఉడకనిద్దాము. టమాటాలు బాగా మగ్గాయండి ఆయిల్లో. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లబడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి. టమాటాలు చల్లబడ్డాయి. ముందుగా ఇవి వేయించి పెట్టుకున్నాను పల్లీలు, వీటిని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇందులోకి మనం ఉడికించి చల్లార్చుకున్న టమాటా ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 విడతలుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేశాను. మిగిలిన ఈ టమాటా ముక్కలను కూడా 2వ విడతగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఉడికించిన టమాటాలను మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. దీనిలోకి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడం చిన్న పాత్రను పెట్టుకోవాలి. దానిలోకి 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఎల్లిపాయలు కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా ఇంగి వేసుకోవాలండి. ఇంగి వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇది ఆప్షన్ అండి, ఇష్టం లేని వాళ్ళు. ఇలా పోపు పెట్టుకున్న దాన్ని ఇందులోకి టమాటా పచ్చడిలోకి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పుదీనా టమాటా పచ్చడి రెడీ అయింది. చూశారు కదండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే పుదీనా టమాటా పచ్చడి. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.